ఓం నమో వెంకటేశాయ. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్న శేషవాహనం, ఆ స్వామివారు కలియుగంలో ఈ పృథ్వీ మీద ఉండేటువంటి భారనాశో ముకుంద అంటే పాపాన్ని తొలగించడానికి అవతరించాడు. అందుకే జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్టివంశః ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. స్వామి నీకు జయమగుగాక అని చెప్పి ఎంతోమంది భక్తులు నృత్యముతో, గీతముతో, గోవింద నామాలతో, సంకీర్తనలతో, వేదమంత్ర పఠనముతో, అర్చక స్వామివారికి వేదమంత్ర పఠనముతో, దివ్య ప్రబంధముతో అక్కడ ఉన్నటువంటి జియంగారులంతా కూడా దివ్య ప్రబంధంతో స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు. కలియుగంలో ఈ బ్రహ్మోత్సవాల్ని దర్శించడం ద్వారా సంవత్సర ఫలితం లభిస్తుంది అని చెప్పారు. అలా పెద్ద శేషవాహనం తర్వాత చిన్న శేషవాహనం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. మనకు ఆ చిన్న శేషవాహనం రోజు ఆ స్వామివారు 5 శిరస్సులు చిన్న శేషవాహనంపై మలయప్ప స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సర్పజాతిలో నేను వాసుకి అని పేర్కొన్నారు. అంటే పెద్ద శేషవాహనాన్ని వాసుకిగా, చిన్న శేషవాహనాన్ని వాసుకిగా భావిస్తారు. పెద్ద శేషుణ్ణి మనకు ఆదిశేషువుగా భావిస్తారు, చిన్న శేషవాహనాన్ని వాసుకిగా భావిస్తారు. నారాయణాంశ సంభూతుడైనటువంటి 5 శిరస్సుల శేషుని అధిరోహించినటువంటి శ్రీవారిని దర్శించి ధ్యానించే సాధకులకు మూలాధారం నుండి సహస్రారం వరకు గల 7 చక్రాలు అధీనమవుతాయంటారు. కుండలిని యోగసిద్ధిని ప్రసాదించే శ్రీవారి చిన్నశేష వాహన సేవ, తిరుమల శ్రీవారిని చిన్నశేష వాహన సేవలో వీక్షించిన భక్తులకు కుండలిని యోగసిద్ధి కలిగిస్తుంది అని చెబుతారు. అదే విధానంగా మనకు సుప్రభాతంలో కూడా ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ స్వస్వాధికార మహిమాధికమర్థయంతే అని చెప్పి, ధాటీషుతే అంటే ఓ వెంకటాచలాధీశ, పవిత్రమైనటువంటి నీ వాహనాలైనటువంటి ఖగరాజు, సింహరాజు, సర్పరాజు, గజరాజు, తురగేంద్రాది వారంతా కూడా నిన్ను సేవించి వారి శక్తుల్ని నీ నుంచి పొంది తమ సేవలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ ఉన్నారంట. కాబట్టి అలాంటి ఆ చిన్న శేష వాహనాన్ని దర్శించినటువంటి భక్తులకి సకల శుభాలు కలుగుతాయని మనకు చెప్పారు. ఓం నమో వెంకటేశాయ.